మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి వరసిద్ధి ఆర్ట్స్కి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. ఎపిసోడ్ నెంబర్ 2లో మాత్రం టోటల్గా అయితే మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. అండ్ అలానే శివప్రసాద్ అన్న అండ్ వరప్రసాద్ అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అండ్ అలానే వీడియో త్రూ కూడా ఇస్తా. మనము కలరింగ్ వర్క్ అప్డేట్ ఎంతవరకు అయిందని మాత్రం చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా ఒక విగ్రహాన్ని చూస్తున్నాము. వాహనం వచ్చేసి సింహ వాహనం. అండ్ అలానే అమ్మవారు వచ్చేసి ఇంకా కలరింగ్ వర్క్ అయితే మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. ఓన్లీ బాడీ కలర్ అండ్ శారీ కలర్ 50% వరకే కావడం జరిగింది. ఇక మీకు తెలుసు మన వరసిద్ధి వాళ్ళది పెయింటింగ్ వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటని మాత్రం. ఇక్కడ చూసుకున్నట్టయితే శారీ వచ్చేసి మాత్రం ఇక్కడ స్కై బ్లూ కలర్లో అయితే రావడం జరిగింది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. మీరు చూసిందో ఆల్మోస్ట్ ఆల్ ఎపిసోడ్ నెంబర్ 1లో అప్పుడు వచ్చినప్పుడు ఓన్లీ వైట్ పీసెస్ అయితే ఉండడం జరిగింది, అంటే పేపర్ ఫినిషింగ్ ఇట్లా కావడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వర్క్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే అమ్మవారికి మొత్తం 8 చేతులు కూడా ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్ లో. అండ్ అమ్మవారు కూడా ఉండడం జరిగింది, చూసింది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మవారి ఫేస్ లో కొంచెం మీకు జూమ్ చేసి చూపిస్తా. ఆ జూమ్ లో చూడండి అమ్మవారి ఫేస్ లో ఎంత మంచి స్మైలింగ్ ఫేస్ ఉంటే ఉండడం జరిగింది, చూసింది కదా. ఇక్కడ మొత్తం అయితే అమ్మవారి విగ్రహం అయితే మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నా నేను. అండ్ అలానే బుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా కావడం జరుగుతుంది. మీరు వచ్చి మాత్రం ఇక్కడ విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం బుకింగ్ అయితే చేసేసుకోండి. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి లయన్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఓన్లీ అమ్మవారికి వచ్చేసి ఓన్లీ బాడీ పెయింట్ ఒకటే కావడం జరిగింది చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ కూడా చాలా బ్రహ్మాండం అయితే డిజైనింగ్ అయితే రావడం, అంటే ఇంకా వర్క్ ఇంకా చాలా పెండింగ్ ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా మీకు ఒక 50% వరకే కలరింగ్ అయితే కావడం జరిగింది. మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ప్రజెంట్ గా ఈ అమ్మవారిని చూసింది కదా, అమ్మవారి ఫేస్ లో కూడా మంచి స్మైల్ అయితే ఉండడం జరిగింది చూడండి, స్మైలింగ్ ఫేస్ అమ్మవారికి. అండ్ ఇంకా ఆభరణాలకు ఇంకా గోల్డ్ వర్క్ ఇవంతా ఇంకా చాలా వర్క్ అనేది ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా అమ్మవారి చేతులలో కూడా కొన్ని ఆయుధాలు ఇట్లా వస్తూనే ఉంటాయి ఇంకా. అండ్ అలానే ఇప్పుడు చూసింది కదా ఇక్కడ విగ్రహం అయితే మాత్రం. అండ్ అలానే ఇంకో మోడల్ అమ్మవారి విగ్రహాన్ని కూడా చూపిస్తా. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే రైట్ సైడ్ నా టైగర్, లెఫ్ట్ సైడ్ నా టైగర్ అండ్ రైట్ సైడ్ నా వచ్చేసి లయన్ అయితే ఉండడం జరిగింది. అంటే చూడండి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకు పర్వతాలు, ఇంకా ఎందుకంటే కలరింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి ఇంకా పర్వతాలు అనేది మనకు కరెక్ట్గా అయితే కనబడతలేదు. అండ్ మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ లయన్ చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. ఇంకా ఇక్కడ ఓన్లీ బాడీ కలర్ ఇవంతా రావడం జరిగింది అమ్మవారికి. ఇక్కడ ఏంటంటే మనం చీర కట్టుకొని కూడా చాలా ఫెసిలిటీ అయితే ఉంటుంది ఇక్కడ విగ్రహానికి. ఇక్కడ గ్యాప్స్ కూడా పెట్టింది చూడండి, చూసింది కదా. అండ్ అమ్మవారి ఫేస్ లో కూడా మంచి స్మైలింగ్ అయితే ఉండడం జరిగింది చూడండి. కొంచెం జూమ్ చేసి కొంచెం చూపిస్తున్నా మీకు. అండ్ అలానే అమ్మవారి కిరీటం కూడా ఎక్సలెంట్ గా అయితే రావడం జరిగింది చూడండి, చూసింది కదా. అమ్మవారి ఫేస్ కూడా మంచి గ్లోయింగ్. కొంచెం జూమ్ అనేది కొంచెం తగ్గిస్తున్నా, చూసింది కదా. మళ్ళీ ఒకసారి అయితే మాత్రం మొత్తం అమ్మవారి విగ్రహానికి అయితే మాత్రం మొత్తం అయితే కంప్లీట్ గా ఒకసారి అయితే చూపిస్తున్నాం మీకు చూడండి. ఈ మోడల్ అమ్మవారి విగ్రహానికి అయితే ఒకటి డిస్ప్లే పీస్ అయితే చేసి పెట్టడం జరిగింది. ఆ డిస్ప్లే పీస్ ఏ విధంగా ఉంటుంది ఏందని మాత్రం నేను మీకు చూపిస్తా కలరింగ్ లో. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ ఆల్ నేను ఓన్లీ బాడీ కలర్ దాంట్లోనే చూపించాను కదా. ఇప్పుడు ఇక్కడ ఒక డిస్ప్లే పీస్ అది పెట్టడం జరిగింది. ఆ డిస్ప్లే పీస్ కిందంటే ఓన్లీ కళ్ళు బొట్టు ఒకటే పెట్టలేదు, చూసింది కదా. ఇక్కడ లయన్ చూసుకున్నట్టయితే రియల్ లయన్, నేను ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా మీకు చెప్పడం జరిగింది లయన్ కి రియల్ గా చూసినట్టయితే అనిపిస్తుందని. అండ్ అలానే టైగర్ కూడా న్యాచురల్ గా కనిపిస్తుంది చూడండి, రియల్ గా చూసినట్టు అనిపిస్తుంది కదా. అండ్ అమ్మవారి శారీకి కూడా ఈ విధంగా మాత్రం డిజైనింగ్ వర్క్, షేడింగ్స్ అండ్ కలరింగ్ వర్క్ మాత్రం చూసింది కదా. ఇంకా అమ్మవారి చేతుల గాజులకు కూడా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. అండ్ మనకు ఆభరణాలు కూడా గోల్డ్ వర్క్ అనేది చూడండి ఎంత నీట్ గా చేసినాయి అంటే. చేతులకు గాజులు కూడా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ అలానే
ఆభరణాలు కూడా వర్క్ అనేది చాలా నీట్గా అయితే రావడం జరిగింది. అండ్ అమ్మవారి ఫేస్లో కూడా గ్లో అనేది చూడండి, చూపిస్తానా. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఆల్మోస్ట్ బుకింగ్ అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను వీడియోలో కూడా ఇచ్చాను కదా. అండ్ అలానే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. కలుస్తాం మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.